పురాతనమైన గృహలో ఇంత అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకు ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే చెప్తాను, పూర్తిగా వినేయండి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలంలో ఉన్న ఒక శతాబి అనే గ్రామం ఉంది. ఆ శతాబి అనే గ్రామం కొండల మధ్యలో ఉంటుందన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఈ గుహ అయితే ఒకటి ఉంది. నేను ఒక ప్లేస్కి వెళ్తుండగా ఈ గుహనైతే గమనించాను. గమనించి కిందకైతే వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళి చూడగానే ఒక అద్భుతమైన శివలింగాన్ని అయితే దర్శించుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరే చూస్తున్నారు కదా! అక్కడ నంది, అలానే శివయ్య కూడా కనిపిస్తున్నారు. ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ పక్కనే చిన్న జలపాతం కూడా ఉంది. ఇది వేసవికాలం అయినా కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇంత ఎత్తు ప్రదేశంలో. ఈ గుహ అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది. మరియు కొంచెం విచిత్రంగా, అలానే కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇటువంటి ప్రదేశాలను చూడడం. నేను ఏదో పని మీద వెళ్తుండగా ఇటువైపు తిరిగి చూడగానే ఒక గుహలో మెట్లయితే కనిపించాయనమాట. మెట్లు కనిపించగానే నేను ఆగలేదు, మరి నాకెందుకో వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అనిపించి మొత్తానికైతే కిందకి దిగాను. ఇంత అద్భుతమైన దర్శనాన్ని అంటే వీఐపీ దర్శనాన్నే నేను పొందాను. కానీ నాకొక చిన్న డౌట్ అయితే మాత్రం చాలా గట్టిగా కొట్టేస్తుంది. ఏంటంటే నాకిక్కడ ఎదురైన ఒక తల్లి ఉంది కదా! ఈ తల్లి పేరైతే నాకు నిజంగా తెలియదు. అంటే నేను ఎప్పుడు ఇటువంటి ప్లేస్‌లకైతే రాలేదు. అసలు నాకు సరిగ్గా నమ్మకాలనేవే ఉండేవి కాదు. బట్ ఏంటో తెలియదు కానీ ఇటువంటి ప్లేస్‌కి రాగానే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపించిందనమాట. చాలా బావుంది. చూడ్డానికి ప్రతి సీన్ కూడా హైలైట్‌గా పడింది నా క్యామ్‌లో. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత అందమైన ప్రదేశాన్ని పైగా నేనొక్కడినే ఇలా చూడగలుగుతానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకైతే ఏమంటారు, అదొక వేరే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటికెళ్తాను. మీరు చూస్తున్నారు కదా! ఈ మెట్లే అనమాట నేను ఫస్ట్‌లో చూసింది. కానీ ఈ గుహ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. అలానే చాలా నిశ్శబ్దంగా మరియు భయంకరంగా కూడా ఉంది. ఆ మీద ఉంది కదా నిచ్చెనతో, ఆ నిచ్చెన ప్లేస్‌కి నేను వెళ్దాం అనుకున్నాను. బట్ నాకు వెళ్ళడానికైతే కుదరలేదు. నేను చూపించిన వీడియో మీకైతే చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మన చుట్టుపక్కల్లో ఉండే ప్రదేశాల్ని మనం చూడకపోతే అసల ఆ లైఫే వేస్ట్ అనమాట. చూడండి, అదిగోండి వాటర్ ఫాల్స్ చూడండి. ఇందాకల కనిపియలేదు. బట్ ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి అక్కడ రాళ్ళు పోతనమాట. అంటే మీద నుంచి వర్షం పడితే ఆహ్, ఆ రాయి కరిగిపోయి ఇంకా కిందకొస్తుంది చూడండి నీట్‌గా. మొత్తానికి ఏదో తెలియదు గానీ శివయ్యని మాత్రం దర్శించుకున్నాను. కనిపిస్తుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తానికి ఈరోజు ఇలా జరిగిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అలానే మీకు నచ్చితే మన ఛానల్‌ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొత్త కొత్త కంటెంట్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. వ్యవసాయంలో గానీ, నేను చేసే పనిలో గానీ, నా లైఫ్ స్టైల్ గానీ, అలానే ఇతర పనులు గానీ అన్నీ కూడా మన ఛానల్‌లో మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.